హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ramaya.in యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హ్యాండ్లింగ్ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఇన్ ఏ ఫిజికల్ రీటైల్ స్టోర్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్గా కనుక మనం దీని గురించి మాట్లాడాలి అనుకుంటే, మీరు రిటర్న్ పాలసీని మీరు డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందే. ఒకసారి మనకు మీరు ప్రోడక్ట్ ఇస్తున్నట్లయితే కస్టమర్ రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే ఎంత టైంలోపు మీరు రిటర్న్ ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్కి రిటర్న్ పాలసీ అనేది వర్తిస్తుంది అనేది మీరు రిటర్న్ పాలసీని మీరు క్లియర్గా మీరు డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు కస్టమర్కి కూడా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్స్చేంజ్ కోసం వచ్చినా సరే లేకపోతే రిటర్న్ కోసం వచ్చినా సరే కస్టమరు వాళ్ళని ప్రాంప్ట్గా, అంటే వాళ్ళు వచ్చిన వెంటనే కొన్నిసార్లు సేల్స్ కోసం ఆతృతగా, అంటే మనం కొంచెం వేగిర పడతాం, తొందర సేల్స్ కోసం అంటే అందరూ వచ్చేస్తారు, వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తాం. కానీ రిటర్న్ కోసం కానీ ఎక్స్చేంజ్ కోసం కానీ వచ్చినప్పుడు వాళ్ళని వెయిటింగ్ పీరియడ్లో పెట్టి కానీ లేకపోతే లేట్ చేయడం కానీ డిలే చేయడం కానీ ఇట్లా చేయొద్దు. వాటికి కూడా మనము క్విక్గా కనుక మనం ఇవ్వగలిగినట్లయితే బాగుంటుంది కస్టమర్కి ఎక్స్పీరియన్స్. ఇది మీరు లాంగ్ టర్మ్లో మీకు ఇది మీకు కొంచెం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో మీరు అనుకోవచ్చు ఒకవేళ రిటర్న్ ఇస్తే మాకు లాస్ అని, బట్ షార్ట్ టర్మ్లో చూడకండి. ఆ పర్సన్ ఒక 100 కస్టమర్లను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట, మన బిహేవియర్ని బట్టి కానీ మనం హౌ వీఆర్ డీలింగ్ విత్ దట్ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ అనేది కదా. సో రెండో పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్చేంజెస్ కోసం వచ్చినా సరే రిటర్న్స్ కోసం వచ్చినా సరే ప్రాంప్ట్గా వెంటనే వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళని పంపించడానికి ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటంటే, అసలు రిటర్న్స్ ఎందుకు వస్తున్నాయి, రిటర్న్స్ కోసం కానీ ఎక్స్చేంజెస్ కోసం కానీ ఎందుకు వస్తున్నారని చెక్ చేసి వాటిని అనలైజ్ చేసి ఆ రిటర్న్ రేట్ ఏదైతుందో దాన్ని మీరు తగ్గించుకోవడానికి కూడా చూడాలి. ఎందుకంటే అసలు ఎందుకు రిటర్న్స్ వస్తున్నాయి, మన ప్రోడక్ట్ ప్యాకేజింగ్ సరిగ్గా లేదా, లేకపోతే ప్రొడక్ట్సే సరిగ్గా లేవా. ప్రొడక్ట్సే సరిగ్గా లేకపోతే మనం ఎక్కడి నుంచి అయితే మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నామో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రొడక్ట్స్ సరిగ్గా లేవు, మన కస్టమర్స్ నుంచి ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ మనం అనలైజ్ చేయాలి. ఒక్కొక్కసారి మన మిస్టేక్ కూడా ఉండొచ్చు, మన మిస్టేక్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కస్టమర్స్ నుంచి కూడా మిస్టేక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి, కస్టమర్స్కి ఆ మిస్టేక్ చేయకుండా మనం ముందే చెప్పాలి కదా. రీసెంట్గా మేము ఒక స్టోర్లో గీజర్ కొన్నాం, అతను 2-3 విషయాలు చెప్పాడు. ఇగో మీకు వారంటీ కనుక వర్తించాలంటే ఈ 2-3 పాయింట్స్ని పాటించండి అని చెప్పాడు అంతే. సో దానివల్ల ఏమవుతుంది, కంపెనీకి హెల్ప్ అవుతుంది, ఈ స్టోర్ ఓనర్కి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అదనమాట, స్టోర్ ఓనర్కి కానీ కంపెనీ పరంగా కానీ కొంత మనం చెప్తే బెటర్. ఎలాగో సర్వీస్ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని కాకుండా కొంత మనం వాళ్ళపైన కూడా కన్సర్న్ ఉన్నట్టుగా వాళ్ళకి కావాల్సినవి ముందే చెప్పగలిగితే రిటర్న్స్ తగ్గుతాయి కదా, మనకే ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్స్చేంజ్ కోసం రిటర్న్ కోసం వచ్చినప్పుడు ఎక్కువ శాతం నేను గమనించింది ఏంటంటే, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంటారు కస్టమర్స్తో. ఇది అస్సలు చేయొద్దు. కస్టమర్స్తో కామ్గానే ఉండండి త్రూ అవుట్ ద ప్రాసెస్, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఆ రిటర్న్ కోసం కావచ్చు, ఎక్స్చేంజ్ కోసం కానీ ఏదైతే వచ్చిందో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి మీరు కామ్గానే పొలైట్గానే ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ వీలైతే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్చేంజ్ కావచ్చు రిటర్న్ కోసం వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయగలిగితే ఇంకా క్విక్గా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కస్టమర్స్ రూడ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు నేను ఎంప్లాయీస్ చెప్పాను కదా, స్టోర్లో కస్టమర్సే రూడ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో అటువంటి కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మన స్టాఫ్కి ముందే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవాళ ఎంత కోపంగానే రావచ్చు, మనం కూల్గా డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సార్ కూర్చోండి సార్ అని ఒక వాటర్ ఇవ్వడం కావచ్చు, సార్ ఏంటి ప్రోడక్ట్ ఏంటి బిల్ చెక్ చేయడం కానీ, సార్ మనం ప్రాసెస్ చేయడం కానీ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూనే వాళ్ళని కామ్గా పెట్టడానికి ట్రై చేయాలి. ఇదంతా మీకు ట్రైనింగ్లో ఎలాగో నేర్పిస్తారు. కాకపోతే స్టాఫ్ని మనం క్లియర్గా పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు అరవడం వీళ్ళు అరవడం మొత్తం స్టోర్ ఇంకా వాళ్ళందరినీ ఇంకా లోకల్ వాళ్ళు పెద్ద పర్సన్ తీసుకురావడం, మళ్ళీ స్టోర్ క్లోజ్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంతకుముందు చూశాను. సో అట్లా కాకుండా ఆ ప్రాసెస్ ఏదైతుందో వాళ్ళని మన స్టాఫ్కి కనుక ముందే ట్రైనింగ్ ఇవ్వగలిగితే అటువంటి కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఒకవేళ ఎక్స్చేంజెస్ కోసం కానీ రిటర్న్స్ కోసం కానీ వచ్చినట్లయితే కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా వాటిని హ్యాండిల్ చేయాలి ఒకవేళ మనం ఫిజికల్ రీటైల్ బిజినెస్లో అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. ఇంకా ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలంటే ramaya.in యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడగండి, తద్వారా మేము ఇంకా వీడియోస్ చేస్తాం. మీ రీటైల్ ప్రొడక్ట్స్ని ramaya.in అనే వెబ్సైట్లో కనుక మీరు లిస్ట్ చేసుకోగలిగినట్లయితే మీ ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది, దాని ద్వారా బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.